స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు గొప్ప దేవుడు తండ్రి నీ వందనాలు యేసయ్యా. సర్వాధికారుడు సకల కారణ పుత్రుడు తండ్రి నీ వందనాలు ప్రభా. నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరునైనా లేరు తండ్రి నీ వందనాలు. నీకంత సాధ్యమే అసాధ్యమైన నీది లేదు కనుక ప్రభా నేను ఈ శుక్రవారం కాల సమయం మధ్యాహ్న కాల సమయంలో నైనా అయా నీ స్థలంలో కూడి ఉన్నావు, నీ సన్నిధిలో కూడి ఉన్నావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఎంతో దూర ప్రాంతం నుంచి నైనా బిడ్డల వస్తువునగా నీ కాపుకలు దయచేయండి. నీ మహిమతో నింపండి ప్రభా. బిడ్డల వస్తువునగా భయానంతంలో తోడుగా ఉంచండి నైనా. ఏ బిడ్డకి ఏ అమ్మాయి ఏ చిన్ననైనా ఏ శోధన ఏ చీకట ఏ దురాత్మలు ఏర్పడి చేయకుండా సజీవులలో నీ స్థలానికి మీరు చేర్పించబడును కాక. నైనా ఆత్మతో నీ స్థలానికి వచ్చాను కాక. నైనా బిడ్డల వస్తువునగా భయానంతంలో తోడుగా ఉన్నాను ప్రభా. పగలనైనా అయా మేఘి స్తంభమై రేపు అగ్ని స్తంభమై నీ కృపణనైనా బిడ్డల మీద ఉంచండి. నీ వెలుగుతో నింపండి. నిత్యముగానైనా మీరు తోడుకొచ్చండి. ఏది ఏమి లేకుండా ప్రభా, ఏ అబ్బాయి కలగకుండా ఏ ఆపద కలగకుండా ప్రభా నైనా ఈ దినాన ప్రభనైనా బిడ్డలనైనా అయా మీ స్థలాన్ని విడిచి నైనా బయటికి అందరూ ప్రభా మళ్ళా తిరిగి వస్తామో లేదో నైనా గ్యారంటీ లేదు ప్రభా. మళ్ళానైనా భార్య దగ్గరికి బిడ్డల దగ్గరికి వస్తామో నమ్మకం లేదు ప్రభా. మళ్ళా మేము విడిచి వెళ్ళిన గుడికి చేర్చుకుంటామని మాకు ఆశ లేదు ప్రభా. అయా ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియని రీతిలో ఉన్నాం. ఎక్కడ ఏ అపాయం కలుగుతుందో తెలియని రీతిలో ఉన్నాం. ఈ యాత్ర ఎక్కడ ముగించబడుతుందో కూడా తెలియని రీతిలో ఉన్నాం ప్రభా. యేసయ్యా మాకు అన్ని ఆధారం కలిగిన వాడా నీకు స్తోత్రాలు ప్రభా. అయా నీ కృప మాకు దయచేయమన్నాడు ప్రభా. నిత్యం నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయనైనా. ఏ పాపానికి లోపడకుండా, ఏ శాపానికి లోపడకుండా, ఈ లోకానికి లోపడకుండా, లోక మాటకు లోపడకుండా, లోక ఆశ్చర్యానికి లోపడకుండా, లోక అలవాట్లకు లోపడకుండా, లోక శాపకానికి లోపడకుండా అనుక్షణం కూడా ప్రభా నీ సన్నిధిలోనైనా మేము వెలిగించబడును గాక. నీ సన్నిధిలో ఆశీర్వదించబడును గాక. మా పని పట్ల తోడుగా ఉండను ప్రభా. మా ప్రయాణంలో తోడుగా ఉండను ప్రభా. మా పాడి పట్ల తోడుగా ఉండను ప్రభా. ప్రయాణించడానికి నీ కృపను దయచేయనైనా. చదువుకునే బిడ్డలు ఉన్నారు ప్రభా, చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వాళ్ళకనైనా నీ కృపను దయచేయమన్నాడు ప్రభా. అయా బిడ్డలకైనా మంచి జ్ఞానం దయచేయండి. అయా నీ కాపుదల ఉంచమన్నాడు ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. అయా మంచి వెనకాల సమయంలోనైనా నీ ఆత్మ మా మీద ఉంచమన్నాడు ప్రభానైనా. అయా మాకునైనా బలమైన ప్రార్థన దయచేయనైనా. నమ్మకమైన ప్రార్థన దయచే, విశ్వాసమైన ప్రార్థన దయచే. నీ ఎలా దీవించబడాలోనైనా, నీవెలా ఆశీర్వదించబడాలో అయా నీ ఎలా నమ్మకం ఉండాలి ప్రభా. అటువంటి ప్రార్థన మాకు మీరు ఇచ్చును కాక. అయా మేము ప్రార్థన చేసుకునే అద్భుతాలు జరిగించబడను కాక. అయా మా స్వరాన్ని దీవించండి ప్రభా. నీ ప్రస్తుతం మా పిల్లలు తాకబడును కాక. నీ అగ్నిత ఆత్మలో నింపబడును కాక. ప్రతి శరీర క్రియలు అయా దురాత్మలు నజరేస్తున్నామలో విడిచిపెట్టి బయటకు పోవును కాక. ఈ అభిషేకంతో ఉంటారు ప్రభా. నీ వందనాలు. ఎంతో మందినైనా బిడ్డలు ఉద్యోగాల కోసం తలానికి వస్తున్నారు ప్రభా. అయా ప్రార్థన కొరకు వస్తున్నారు యేసయ్యా. గర్భం లేని వారు వస్తున్నారు ప్రభా. నజరేయుడు యేసు నామములో గర్భం ఇచ్చును గాక. ఉద్యోగాలు ఇచ్చును గాక. వివాహాలు జరిగించబడును గాక. అయా హాస్పిటల్లో ప్రతి ఒక్క బిడ్డకైనా మీరు పూర్తి విడుదల ఇచ్చును గాక. అయా నీ నామాన్ని బలపరచదు. అయా అనేకమైన ప్రాంతంలో తండ్రి అయా నీ చర్చలు కూల్చివేస్తున్నారు ప్రభా. అటువంటి ఉగ్రత లేకుండా నీ కృప ప్రతి ఒక్క శక్తుల మీద ఉంచబడిన గాక. ప్రతి అధికారులతో మీరు మాట్లాడబడిన గాక. ఈ ఆత్మతో నింపండి ప్రభా. ఈ బలమైన ప్రార్థన మాలో ఉంచమని కొద్ది నిమిషాలు పాటలు, వాక్యములు, ఆరాధనలు మీరు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచబడును గాక. వస్తున్న బిడ్డలు మీరు కాపుదలించి స్థలానికి నడిపించబడును గాక. అయ్యా నీ వెలుగుతో నింపమని ప్రభా. కొద్ది నిమిషాలు తోడుకుండి స్థాపించమని నజరేయుడు యేసు పరిశుద్ధ నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.